ప్రజాస్వామ్యవాదిగా ప్రభుత్వాలే పోర్టులు నడపాలి అని కోరుకుంటాను నేను. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు నడిపినప్పుడు వాటిట్లో ఏం జరిగినా మన అదుపు ఉండదు. పోర్ట్ అనేది ఒక పెద్దది, సముద్రం అనేటటువంటిది ఎంత విశాలము, పోర్ట్ అనేది కూడా అట్లాంటిదే. ప్రపంచ దేశాల్లో పోర్ట్ అనేటటువంటి బిజినెస్ వెనకాల ఉన్నటువంటిది ఓ పెద్ద సంచలనం. అది మాఫియా శక్తులైన వాడుకోవచ్చు, దుర్మార్గులైన వాడుకోవచ్చు, అది ప్రభుత్వాల చేతుల్లోనే ఉండాలని నేను కోరుకుంటాను. అదే సందర్భంలో పోర్టులు కనుక ప్రభుత్వాల చేతుల్లో ఉంటే ఆదాయం కూడా భారీగా వస్తుంది. ఇప్పుడు పోర్ట్ ఎప్పుడు నష్టాల్లో ఉండటం చూడలేదు మనం. మచిలీపట్నం పోర్టుకి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే పోర్టులని ప్రభుత్వ డబ్బులతో దాన్ని ఏమంటారు ప్రైవేటు రంగానికి అప్పచెప్పకుండా ప్రభుత్వమే తీసుకునేటట్టు అప్పు తీసుకుని మరి పోర్టు నిర్మాణం చేసి తద్వారా ఆదాయం రప్పించాలి అన్నటువంటిది తను వేసినటువంటి స్కెచ్. ఇది నిజమేనన్నటువంటిది అంటే నేను ఎప్పుడో చెప్పానది. ఇది తాజాగా జనసేనకు సంబంధించినటువంటి ఎంపీ, ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిన్న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 3,940 కోట్ల రూపాయలు లోన్ తీసుకుంది. ఇది కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ చెప్పింది. 2023 ఏప్రిల్ 21 మొదలైన ఈ పోర్టు పనులు 2025 అక్టోబర్ నాటికి పూర్తవుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిఎఫ్సి రుణంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. అందువల్ల పీఎం గతిశక్తి కిందకి తీసుకోలేదు. పీఎం గతిశక్తి కిందకి తీసుకుంటే మళ్ళీ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి దాంట్లో కాకుండా ఇట్లా ఇంకోటి అక్కడ కలెక్షన్లో షేరింగ్ ఇవ్వాలి. ఇప్పుడు జగన్ చేసింది ఏంటంటే ఫిషింగ్ హార్బర్లు, ఇవి పోర్ట్లు, వీటి కనుక పూర్తి చేస్తే మంచి ఆదాయ వనరు అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్నటువంటి సంపద సృష్టి అనేది ఏదైతే ఉందో ఆ సంపద సృష్టికి జగన్ నాడు వేసినటువంటి స్కెచ్ అది నిజమని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.